చూస్తారా ప్రతిరోజు చూస్తా ప్రతి క్షణం ప్రతి గంట నేను పుట్టిందే బిగ్ బాస్ చూడడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా బిగ్ బాస్ కి లక్షల కోట్లు అంతే వ్యూస్ వేల కోట్లు అంతే ఆదాయాలు అనమాట అంటే ఒక్కసారిగా బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎప్పుడైతే అలక్య చిట్టి పిక్కులు మాధురి అంటే వీళ్ళు వచ్చారో లేదో ఒక్కసారిగా మారిపోయింది అంతే ఎక్కడక్కడ మాధురి అత్త ఆడుతుందో దువ్వాడ మాధురి అత్త డాన్సర్ అబ్బా అబ్బా ఏం డాన్స్ చేస్తుంది అలక్య చిట్టి పిక్కలు ఫైటర్ అవి కండలో వేస్తుంది ప్రతి ఒక్క ఆడపిల్ల అలక్య చిట్టి పిక్కలు చూసి నేర్చుకోవాలన్నమాట నువ్వు కూడా అందరూ మీరంతా ఆడపిల్లలు అందరూ అంటే జిమ్ చేయడం అన్నమాట ఎవరన్నా వచ్చి కానీ తాగితే చెయ్యి ఇంచేస్తా కాలు ఇంచేస్తా ఉంటది అదనమాట సరేలే పవన్ కళ్యాణ్ అబ్బాయి పవన్ కళ్యాణ్ అనే అబ్బాయి గురించి కొన్ని మాటలు మాట్లాడారు ఆర్మీ పవన్ కళ్యాణ్ అబ్బాయి గురించి బ్యాట్ చేస్తూ మాట్లాడింది కదా కరెక్ట్ అది ఏంటంటే అభిప్రాయం అనమాట అదేంటో అతను తాగుతున్నాడు వస్తున్నాడు అతను ట్రై చేస్తున్నాడు అని అది పొరపాటు అనమాట నేను కూడా అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న కొంతమంది అమ్మాయిలు వచ్చి వాడు నాకు ట్రై చేస్తున్నాడు వాడు నా మీద మోసపడ్డాడు అని అంటారు కానీ మనం చేయం కదా ఊహించుకుంటారు అంతే అందరూ అవన్నీ ఫేమస్ అవడం చేస్తారు అవన్నీ ఫేమస్ అవడం చేస్తారు అందరూ నాలాగే మరి బిగ్ బాస్ ఒకటే నువ్వు బ్యాన్ చేస్తే రొమాన్స్ ఉందని సినిమాలు చేస్తారుగా అవి నువ్వు దేనికి ఆపలేకపోతున్నావు చెప్పు సినిమాల్లో లక్షల కోట్లు వేల కోట్లు 100 కోట్లు పెట్టి చేస్తారుగా నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు వాళ్ళని సినిమా హీరోలని ఎందుకు అడగలేకపోతున్నావు వాళ్ళు ఆడపిల్లని పట్టుకున్నారు కదా నువ్వు ఎలా అప్పుడు ఏమైంది నీకు నీ మాతృత్వం ఏమైంది నీ ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంది కదా నీ అమ్మ స్వభావం ఎక్కడ పోయింది మన అక్క చెల్లి అమ్మ తల్లి బిగ్ బాస్ అన్నాక వస్తా ఉంటారు పోతా ఉంటారు లేదంతే లేదు అలాంటి వాళ్ళు వచ్చినా ఒకటే పోయినా ఒకటే అసలు బిగ్ బాస్ చూసేది దేనికి అలక్కే చిట్టి పిక్కలు మాధురి అత్త లేచిందంతే చూసుకో నువ్వు ఇప్పుడు దాకా ఎవరు వచ్చినా ఎవరు పోయినా అయింది ఏమైనా కానీ ఒక్కసారిగా మాధురి అత్త వచ్చిందో లేదో లేచిపోయింది అలక్కే చిట్టి పిక్కలు వచ్చి దూకిందో లేదో ఎక్కడెక్కడ మారిపోయింది అంతే నువ్వు అనుకుంటున్నావు చూసి మాట్లాడు అలక్కే చిట్టి పిక్కలు నామినేషన్ పళ్ళ చూసి మాట్లాడేది బుర్ర లేదు కన్నడ బిగ్ బాస్ లో సేమ్ అలక్య చిట్టి పికిల్స్ లాగానే ఒక అమ్మాయి బిహేవ్ చేస్తుంటే ఆ అమ్మాయి అసలు అలక్య చిట్టి పికిల్ ఏం చేసిందండి బిహేవ్ ఏం తప్పు చేసిందండి అలానే ఎవిక్ట్ అయితే సేమ్ అదే ప్లేస్ లో అలక్య పికిల్స్ ఉండాలని కోరుకుంటున్నారు అలక్య చిట్టి పికిల్ ఏం తప్పు చేయని చూపి నాకు నేను దూరకు వస్తా ఇక్కడికి ఇంకొక 2 నెలలు ఓపిక పట్టండి దయచేసి ఆగండి ఖచ్చితంగా అంతే ఇచ్చేస్తా కప్పు కానీ కొట్టకపోతే నేనే ఆ కప్పు లాక్కుని వచ్చి మరి అలక్య చిట్టి పిల్లకి ఇచ్చేస్తా అంతే ఏ ఆడాలి నీకు చెప్పు అరే ఎంతసేపు కెమెరాలన్నీ పక్కన చూపిస్తారు కానీ మేము చూసే దేనికి బిగ్ బాస్ చూసే దేనికి అలక్య చిట్టి పిక్కల కోసమే నేను రమ్య కోసం చూస్తున్నా అసలు రమ్యకి ఇస్తా అంటే కూడా తెలియదు ఇక్కడ అవును మాధురి అత్త మాధురి దువ్వాడ మాధురి అత్త అవునా దువ్వాడ చెప్పింది ఆమె దువ్వాడ మాధురి అనింది నువ్వు వెళ్ళాది తెలియదు ఎవరికే తెలియదు ఇక్కడ ఎవరికి నాకు అక్కడికి అడగలుగుతాను ఇంకా బిగ్ బాస్ లో అందరూ బాగానే ఆడతారు పర్లేదు అంతా మాత్రం ఉప్పు కారం కాస్త తక్కువ ఇది కానీ డెమోన్ పవన్ ఇది ఆర్మీ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు అమ్మాయిలు ట్రై చేస్తున్నారు చేయండి అమ్మాయిలని ట్రై చేయండి ఆంటీని చేయండి ఇంకా సుమన్ శెట్టి ఎమ్మాయిలు బట్టతలుడు ఈ వాళ్ళని ట్రై చేస్తున్నారు చేసుకుని అతను కూడా సంజన ఆంటీ ఒకటి ఉంది ఆమె కూడా పర్లా కాస్త నవ్వుతూ ఉంటది ఏందో రకరకాల ఉంది కానీ అదే ఆడికి వస్తానా అబ్బా ఇది కానీ కావాలి ఇదే ఏడ కూడా ఉప్పు కారం అబ్బా అదే దివ్యరా అవులే చూడటానికి దివ్యకి భరణికి లవ్ సీన్లు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఘాటుగా ఉన్నాయి ముద్దులు అగ్గులు సీన్లు అబ్బా ఇది కావాలా అంటే మైండ్ మారాలన్నమాట అంటే ఎవరన్నా చదువుకున్న పిల్లలు వేరన్నమాట వాళ్ళు ఓపెన్ అన్నమాట కాస్త అంటే నాలాగా లేబర్ పని చేసే వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తాకూడదు అనమాట కానీ చదువుకున్న వాళ్ళకి మైండ్ మారుతుంది చదువుకోవడం వల్ల ఏమవుతుంది దేశం మారుతుంది అదే విధంగా బిగ్ బాస్ వల్ల ఏమవుతుంది దేశం కూడా మారుతుంది దేశంలో మార్పులు వస్తాయి అంటే ఆ మాదిరిగా చేయడం వల్ల అనమాట అంటే ఏమవుతుంది అలా చేయడం వల్ల మనం కూడా చేస్తామట అవునయ్యా ఒక అమ్మాయిని తాకచ్చు ముద్దు పెట్టచ్చు ఏం కాదని ఫ్రెండ్షిప్ పరంగా అది కూడా అంతే వాళ్ళని ఎవరు ఆపలేరు
అందరూ ఏమనుకుంటారు అంటే దాన్ని ఆపేస్తా ఉంటారు. నువ్వు ఆపితే ఆ ఒక్క షోని ఆపగలుగుతావు అంతే, బిగ్ బాస్ షోని. కానీ 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమాలు చేస్తారు, హైట్ నువ్వు ఆపలేవు కదా. నీ వల్ల అవుతుంది అదే, నీ వల్ల కాదు అదే. అందరూ సేఫ్ అవుతారు. దివ్య బయటకు వచ్చే ఛాన్స్ కూడా లేదా రాము రాజు కూడా బయటకు ఛాన్స్ కూడా చూద్దాం. ఓటింగ్ తక్కువ కాస్త, ఓటింగ్ తక్కువ అంటే ఓట్లు ఏరు కాస్త జనం చూద్దాం. అది ఏమవుతుందో ఏమో చెప్పలేం కదా. ఒకవేళ మైండ్లు మారి జనం ఓటేస్తే, కానీ ఓటేసి కూడా చేయాల్సింది ఎవరో ఓట్లు చేయాలా అంటే వాళ్ళ వల్ల కావట్లేదు అంటే ఏమనర్థం? వాళ్ళు అవసరం పనికి ఎవరైనా చేయలేకపోతున్నారు, అర్థం చేయలేకపోతున్నారు, వాళ్ళ చేత కావట్లే. అదే కానీ నాకు కానీ వచ్చుంటే ఏమంటే 20 దుమ్ము రేపేసి ఉంటా, చించేసి ఉంటా, చించేస్తా, ఆరేస్తా అంతే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.